కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కార్మికులను మర్చిపోయిన బీజేపీ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుపైన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ బడ్జెట్ కేవలం పెట్టుబడిదారులకు మాత్రమేనని మధ్యతరగతి రైతులు, ప్రజలు, కార్మికులను విస్మరిస్తూ తెలంగాణకు ఒక నయా పైసా కూడా కేటాయించకుండా ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన ఈ రోజు నిరసన తెలియజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రాజనర్సింగ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అరుణ్, మున్సిపల్ యూనియన్ జిల్లా కార్యదర్శి మహబూబ్, ఉపాధ్యక్షులు కాట్రియాల ప్రభాకర్, నాయకులు సంతోష్, యాదగిరి, అంజయ్య, సాయిలు, శ్రీను, ప్రభాకర్ పాల్గొన్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వము మన నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ఏదైతే ఉన్నదో ఇది దేశంలో ఉండే కార్మిక వర్గానికి, రైతాంగానికి, పేద ప్రజలకు అందరికీ కూడా వ్యతిరేకమైన బడ్జెట్ కాబట్టి మేము సిఐటి జిల్లా కమిటీగా ఈరోజు రాష్ట్ర కమిటీ, ఆల్ ఇండియా కమిటీ ఇచ్చిన పిలుపులు ఏదైతే ఉందో దాంట్లో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిరసన తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ప్రధాన డిమాండ్ ఏంటంటే కామారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా ఇక్కడ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో బీజేపీకి దాదాపు 8 అసెంబ్లీ సీట్లు, 8 పార్లమెంట్ సీట్లు ఇచ్చిన ఈ ప్రజలకు కూడా ఒక నయాపై సంబంధం ఉపయోగం జరిగే బడ్జెట్లో కేటాయింపు లేదు. ఇది సిగ్గుచేటైన విషయం. ప్రజలు ఇప్పటికైనా తెలుసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఈ బడ్జెట్లో 4 లేబర్ కోడ్లు, లేబర్కి సంబంధించిన, కార్మికులకు సంబంధించిన హక్కులన్నీ హరించి వేసి లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. దీనివల్ల కార్మికులకు కనీసం ప్రశ్నించే హక్కు, మాట్లాడే హక్కును కూడా కోల్పోయే పరిస్థితి ఉన్నది. మొత్తం యాజమాన్యాలకు సంబంధించి వాళ్ళకే హక్కుపత్రాలు రాసిస్తున్నది బీజేపీ ప్రభుత్వం. ఇది కార్మిక వ్యతిరేకమైంది. అట్లాగే కార్మికులకు కనీస వేతనాలు, పిఎఫ్, ఈఎస్ఐ, భవిష్యత్తులో వేతనాలు పెంచుకోవడానికి అవసరమైన బడ్జెట్ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం కేటాయించలేదు. మున్సిపల్ కార్మికులతో పాటు మున్సిపల్ కానీ, గ్రామ పంచాయతీ కానీ, అంగన్వాడీ, ఆశా వర్కర్స్, మిడ్ డే మీల్ వర్కర్స్ కానీ, అట్లాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎవరికి కూడా ఉపయోగపడే బడ్జెట్ కాదు ఇది. కాబట్టి ఈ బడ్జెట్ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఈ బడ్జెట్లో ఖచ్చితంగా కార్మికులకు ఉపయోగపడే సవరణలు చేయాలని చెప్పేసి సిఐటియు జిల్లా కమిటీగా మేము కామారెడ్డి జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.